మొగుడిని నాకు కాకుండా చేసి నా కొంపలో కొంపు పెట్టావు కాదే మోదనాష్టపు టెక్నాలజీ ట్రెండింగ్ లో వాడుకుంటున్నారండి. సమాజాన్ని సంకరాకిచ్చేస్తున్నారండి. ఇది నాతో బట్టలు దుప్పట్లు ఉతికించినందుకు దట్టమైన ముళ్ళున్న ఎత్తైన గుట్ల మీద అడ్డంగా పడుకోబెట్టి ఆ అడ్డగాడిదని తన్నట్టు తంతారు. నీ అమ్మ కడుపు మాడ నీ గిరుసు పగల నేను తీసుకుని బొక్కలు పెట్ట నీ రైక పేగ నీ కొడుకోడా నువ్వు కూడా నాతో పాటే వచ్చావంటే చెంబేడిదాన నా మొగుడిని నాకు కాకుండా చేసి నా కొంపలో కొంపు పెట్టావు కాదే మోదనాష్టపు నా మొగుడు అంటాకులో అల్వా సుట్టి ఆప్యాయంగా తెచ్చేవాడే నాకు. ఇప్పుడు అంటాకు నా మొహాను కొట్టి అల్వా నీ నోట్లో ఇట్టేలా చేసుకున్నావు కదా శాండాల్. రూపాయి రూపాయి కూడెట్టి కష్టపడి కట్టుకున్న పెగిటీలు నీకు పెట్టాడు. పొల్లెట్టు కొడితే పడిపోయే పూరి గుడిసె నాకు తగలెట్టాడు. ఇదంతా నువ్వెట్టిన మందు వల్ల కాదటే రా బంధు గొంతు. అమ్మో అమ్మో నా పసాని పిడకల కోసం కుతంత పేడ కావాలని తట్టట్టుకొచ్చి నా మొగుడిని తన్నుకుపోయావు కదే తడికిల సాటున రంకు సాగించే బజారు. ఏమైంది? మామగుణింతం లమ్మగుణింతం కలిపి చదివేలే. పేడకాలం పచ్చి బూతులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయే? బూతులా లేతే నీతులా? అయ్యారు కాలు అడ్డం పడితే అడ్డంగా పడిపోతారండి. ఆగండి. ఆగను. కియా కారు కానుకగా ఇచ్చి దానికి డ్రైవర్ చేశారు. మొన్నటిదాకా పండగ పేరు చెప్పి 10 ఊళ్ళు తిప్పారు. ఇప్పుడు సడన్ గా పెళ్లి అంటున్నారు. ఆ కారు కొన్న 4 టైర్లు ఇప్పి చెరులో పడితేనే కానీ దానికి ప్రశాంతత ఉంచలేరు. నెట్ఫ్లిక్స్ లో కనపడతారంటే వెళ్ళొచ్చు కదండి. అదొక దరిద్రం. దీని ఫ్రెండ్ పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకోవడమే ఓ శాండాలం అనుకుంటే దాన్ని చిత్రించి చూపించాలనుకోవడం ఇంకా శాండాలం. ఈ దారుణాన్ని నేను అస్సలు అంగీకరించను. టెక్నాలజీ ట్రెండింగ్ లో వాడుకుంటున్నారండి. సమాజాన్ని సంకరాకిచ్చేస్తున్నారండి. మీరేంటి కందుకూరు వీరేశ్ లింగం పంతుల కాపానికి నరికేమంటావా జానికి? ఏం బా కసరత్త కాదగరత్తు చేయి. బా చికెన్ తెచ్చుకుందాం బా. బర్డ్ ఫ్లూ అన్నాడు తెలుసా? ఏ అయన్ని సాదా సీదా జనాలకు బా. మనమేటి మరి? మానవాతీతులం. ఏ తీతులు? మానవాతీతులం. ఈ తేటే కొంచెం తగ్గించుకో. ఏదన్నా సోకిందనుకో శ్మశానంలోకి ఈడ్చేస్తారు. ఈడ్సర్లే గాని ఓ కోడట్కరా బా కోసుకు తినేద్దాం. దీన్ని డిజైన్ చేసేటప్పుడు బెమ్మదేవుడికి సరస్వతీదేవికి మధ్యలో ఏదో గొడవ ఉంటదిరా. ఆ మూడ్ లో ఆకారం అందంగా చెక్కి ఆలోచనలు మాత్రం అడిగి మనుషులు ఇటేడు. ఏమైంది? కేకలేర్స్ కాలు రుద్దుకుంటున్నావు? బా అక్కన వదిలే బా, దీంతో పడలేపోతున్నా. ఆ డైలాగ్ నాది. నువ్వెందుకు కొడుతున్నావు? నన్ను కొట్టింది కాబట్టి. నువ్వెందుకు కొట్టావు? కొట్టడం కాదు, ఇది చేసిన పనికి పెళ్లి కావాల్సిన పిల్ల మీద ఏంటా ప్రవర్తన? ఎంత పెద్ద తప్పు చేసినా పసిపిల్లల మీద పెళ్లి కావాల్సిన పిల్లల మీద అలా ప్రవర్తించకూడదు. చెప్ప చేయకుండా ఎక్కడొక్కడికి దుబ్బేస్తారు. మరేం చెయ్యాలో? నొచ్చుకోకుండా నచ్చ చెప్పాలి. తప్పు చేస్తే సరిదిద్దాలి. బిజినెస్ లో పెట్టిన 50 లక్షలు దొబ్బెట్టిందంట. ఏంటన్నా? ఎక్స్ట్రా ఇంకో 10 లక్షలు ఎక్కడో అప్పు కూడా చేసిందంట. దీని 50 లక్షలతో పెట్టేసి ఎర్రబొగులు ఎలా చూస్తుందో చూడు. దీన్ని పేక్ కొరకడం కాదు, నిలువున నరికేయాలి. ఎంత పెద్ద తప్పు చేసినా పసిపిల్లల పట్ల పెళ్లి కాని ఆడపిల్లల పట్ల అలా ప్రవర్తించకూడదండి. చెప్ప చేయకుండా ఎక్కడికైనా దొబ్బెత్తే దొబ్బైంది దరిద్రులు పొద్దు 50 లక్షలతో పెట్టేసాక ఆడపిల్ల లేదు, కోడి పిల్ల లేదు, కోసి పెడతామే. మొన్న ఒక వీడియో చూసాను రా. దాని ముగ్గురు దాన్ని ఏమి అండనుకుంటా. ఒకవేళ అన్నా ఇది అందనుకుంటా. కుటుంబం అంతా కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే శవాన్ని పంచినామా చేసినట్టు వీడియో చేస్తదేట్రా. వరస్ట్ పిల్ల. ఇంతకు ముందు బయట కొంచెం పక్కకి జరిగితే సార్ అయిపోయి నన్ను ఎవరు చూస్తారని వారం రోజులు ఈదుల్లోకి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు చూపెత్తానండి. दिल्ली के इंडिया गेट पर एक लड़की की अश्लील वीडियो काफी वायरल हो रही है. నేను అర్జెంట్గా ఢిల్లీకి వెళ్తా. ఏళ్ళు గోసి కొట్టి ఎట్టు కొడతారు. అమ్మో వద్దులే. సిచ్యువేషన్ బాగున్నంతసేపు కలిసి ఉంటారు. రిపేర్ రాగానే ముంచేస్తారు. మళ్ళీ సూపర్. మళ్ళీ చట్నీ వేసుకోండి. మళ్ళీ టెక్స్టేషన్షిప్. ఆన్లైన్ లో ఓన్లీ చాటింగ్, నో మీటింగ్.
ఆన్లైన్ లో డబ్బులు కొట్టేస్తే తగులుద్దు కోటింగ్, తర్వాత పోలీస్ స్టేషన్ లో బీటింగ్, సిప్పుదిలే సముద్రంలోకి డైవింగ్. మీరు పెసరట్ని చట్నీలో చేయించండి డైవింగ్. జాయి 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 జాయి. ఇంకా లాంచింగ్ బెంచింగ్. షెడ్కి వెళ్ళిపోయి సిప్పుల గురించి తెడ్డేసుకుని బయలుదేరా. వెళ్ళి పని చూసుకో. ఒక్కలా చూసు నువ్వు. బాగా ఇరికిచ్చావు కదా. ఈ జన్మకి యాక్టింగ్ రాదు నీకు. నువ్వు ఇంకా బయలుదేరలేదేటే? ఏ? దీని చేతిలోంచి ముందా ఫోన్ లాగేసుకుంటే గానీ సిప్పులు కొడితే కుప్పెగిరిపోతాయి. ఇది నాతో బట్టలు దుప్పట్లు ఉతికించినందుకు దట్టమైన ముళ్ళున్న ఎత్తైన గుట్ల మీద అడ్డంగా పడుకోబెట్టి ఆ అడ్డగాడిదిని తన్నట్టు తంతారు. దొల్లి దొల్లి బాడీ జల్లిడైపోతుంది. నాతో వంట చేయించినందుకు నిన్ను గంటకోసారి మంటల్లో ముంచి తేల్చి ముంచి తేల్చి ముంచి తేల్చి ఆయిల్ రైస్ మళ్ళీ ముంచి తేల్చి ముంచి తేల్చి నిన్న మాత్రం ఉంచొచ్చు. పెళ్ళయ్యాక మా అమ్మ నాన్నని నాకు దూరం చేసినందుకు నిన్ను దూలానికి ఏలాడదీసి దూరం నుంచి సోలాలు ఇసురుతాడు. దెబ్బకు దోలు తీరిపోద్ది. నా ఫ్రెండ్స్ ని పార్టీలు వద్దన్నందుకు నేను ఎంతంత ఇనపగొళ్ళ మధ్యనేసి గుద్ది గుద్ది గెద్దల తిన్న మాంసంలా ముద్ద చేసేస్తారు. అడ్డమైన వాటికి నన్ను అనుమానించినందుకు అడ్డంగా బలిసిన ఆంబోతులతో నిన్ను తొక్కించి మీ పుట్టింటోళ్ళు నా ముందు పొగిడినందుకు పొదనైన కత్తులతో నిన్ను పొడిపించి నేను అడిగినప్పుడు అర్థం లేని సాకులు చెప్పి నన్ను పస్తులు పడుకోబెట్టేందుకు నిన్ను అర్థం పెంకుల మీద నడిపించి ఇలా నన్ను హింస పెట్టిన ప్రతి అంశానికి నీ మాంసాన్ని ఖండఖండాలు చేసి మళ్ళీ ఫ్రెష్ గా పిండం పెడతారు. కొంపలో ఉన్న గోల సరిపోతున్నట్టు మళ్ళీ ఈ దెయ్యాల గోల ఒకటి, ఈ అమ్మ గోల. నీ అంకమ్మ పొద్దున్నే లేచిన తర్వాత మొహం అద్దంలో చూసుకుని బయటకు రావే నిద్ర మొహం దానా. మర్రోళ్ళ మొహానికి అంటించినట్టు ఎదవ జుట్టు నువ్వు జడుచుకుని చచ్చా. అంత భయం ఎందుకు? ఇంట్లో మనుషులుగా తిరుగుతారు. మనుషులతో పాటు మీ అమ్మమ్మలో అంట్లమ్మలో కూడా తిరుగుతున్నారు. అందుకే నువ్వు కొంచెం మనిషిలా రెడీ అయ్యి తిరుగుతా ఉండు. అంట్లమ్మా? ఆ పేరు చెప్పి రాత్రి అంతా మీ ఎక్కడ మెటలు తెప్పించింది. ఎంకమ్మ నవ్వుడు పందుకు పుల్లకి పళ్ళు తొంకుని బ్రస్కి తేడా లేదంటే నెవరేసి దోళ్ళ నవిలేస్తున్నావు. వెళ్ళి బాత్రూంలో తొంకో. వెళ్తాలే గాని కాఫీ కలుపుకుంటున్నావు కదా, అదే చేత్తో ఒక కప్ కాంప్లైంట్ కలుపుబా. బ్రష్ చేయగానే వేడిగా ఏదో ఒకటి లోపలికి వెయ్యాలి. కొంపలో ఖాళీగా తిరిగి ఒళ్ళకేమో కాంప్లైను, కష్టపడి ఒడికేమో కాఫీ. ఎవరికి ఏది రాసి పెట్టుందో దేవుడు ముందే రాసేస్తాడు బా. కష్టే ఫలి అన్నారు కానీ కష్టం ఒకటి పడుతుంటే ఫలితం ఒకటి దక్కుతోంది బా. దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు. న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయిపోయింది. జీవితంలో ఏం చేయాలని క్లారిటీ లేదు. పాసిమోక వేసుకుని పొద్దున్నే పనికి మలికౌరులు అన్నీ చెప్తున్నావు. మనకి న్యూ ఇయర్ ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది బా. అప్పుడు నుండి అయితే ఏ ఎరగబొడి చేస్తావో చూపిస్తాగా. చూపించావుగా 50 లక్షల బొక్క. హలో హలో హరా, రిపోర్ట్స్ అందాయా? నేను వాళ్ళ వైఫ్ని మాట్లాడుతున్నానండి. రాజ్ కుమార్ గారు మీరా? మీ ఆయనకి మూర్ఛవాతం అని కొత్త రోగం అటాక్ అయిందండి. ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నా, ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ చూసినా షాక్ అయ్యి మూర్ఛ వచ్చేస్తూ ఉంటది. ఏం చెప్పినా మృదువుగా మెల్లగా చెప్పండి. ప్రిస్క్రిప్షన్ లో మందులు రాశాను, కొన్నాళ్ళు దగ్గరుండి వాడించండి. అవును, నా పేరు రాజకుమారి అని డాక్టర్కి ఎలా తెలుసు? అంటే కేర్ టేకర్ ఎవరైనా అడిగారు, నీ పేరు చెప్పా. ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్కి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట. ఒక ఛాన్స్ ఇచ్చా, ఆడ ఓవర్ యాక్టింగ్ చేశాడు. దీనమ్మ చెస్ట్ మూర్ఛ రోగం అంటే ఎక్స్రే బ్రెయిన్ కదా తీయాలి, చెస్ట్ కి తీసారేంటి? డాక్టర్ ఏమన్నాడు? మూర్ఛ వాతం, మూర్ఛ రోగం పక్షవాతం కలిపి అటాక్ అయ్యి. వాతం దేనికి వస్తుంది? బాడీకి బాడీకి. క్లెవర్ గర్ల్. అదే అది. ఓహో. ఎందుకురా డస్ట్బిన్లో అదే దొరికింది. కక్కుస్తేదో